హరే కృష్ణ. గిరిపాట వినిష్పిస్తాన్ విలోకయ అమర దానవ ఈక్షయ జీవయాం ఆస నిర్జరాన్ నిర్వ్రాన్ యథా. అయితే దేవతలు మరియు రాక్షసులు వీళ్ళిద్దరు కలిసి ఆ మందార పర్వతాన్ని హిమాలయ నుండి సముద్రం వైపు తీసుకొస్తున్నారు. ఏ సముద్రం? పాల సముద్రం. మనం చూసేది ఉప్పునీళ్ళ సముద్రం. మన అనుభవం ఎటువంటిది? ఉప్పునీళ్ళ సముద్రం. కానీ పాల సముద్రం కూడా ఉంటుంది, చెరుకు రసంది సముద్రం ఉంటుంది, తేనెది సముద్రం ఉంటుంది, పెరుగుది రసం ఉంటుంది, మందుది రసం ఉంటుంది, సాగరం ఉంటుంది. ఈ బ్రహ్మాండం అన్నీ ఉన్నాయి. కానీ మన కోసము ఉప్పు నీళ్ళు. ఆలోచించుని, మన బ్రహ్మాండంలో వనలోకంలో మందుది సాగరం ఉన్నది. అందరు పైపులు వేసుకుని ఇంటికి కదా, మిషన్ భాగీరథి లాగా అందరింటికి నల్లాలని వస్తుండే. కానీ బ్రహ్మాండంలో వేరే వేరే చోటుకు ఇటువంటి సముద్రాలు ఉంటాయన్నమాట. కనుకనే ఈ క్షీరసాగరం, ఈ పాల సముద్రంలో ఈ సముద్రాన్ని చిలికే కార్యక్రమం నడుపుతున్నమాట. సముద్రం చిలకడానికి వీళ్ళు మందార పర్వతం తీసుకొచ్చారు. దేనికోసం? చిలకడానికి. ఏదో చిలకాలంటే ఏం కావాలి? ఖవం కావాలి. ఖవం ఎవరు అంటే ఏంటి? మందార పర్వతం. మందార పర్వతాన్ని వీళ్ళు ఖవంలాగా వాడుతున్నారు. కానీ దారులు ఏమైంది తీసుకొచ్చేప్పుడు? మందార పర్వతం గిరిపాత వినిష్పిస్తాన్. గిరిపాత, ఈ మందార పర్వతము ఇద్దరు చేతులకు వెళ్ళే పడిపోయింది. అది మనం వివరించి చర్చించాం. ఎందుకంటే ఇద్దరికి ఏముంది? నేను చెప్తే నా పేరు పాడవుతుందేమో, మా విలువ పోతుందేమో అని భయంతో దేవతలని కింద పెట్టి తీస్తలేరు, రాక్షసుల కింద తీస్తలేరు. కనుక ఏమైంది? చివరికి అది పడేసరికి అందరు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయిగా. కొందరు చనిపోయినరు. అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయింది, ఫస్ట్ స్టెప్లోనే ప్రమాదం. ఎంత డిమోటివేటింగ్. ఏదన్నా కార్యం చేసేటప్పుడు మనం అనుకున్నట్టు జరుగుతూ అవుతే కొంచెం మోటివేషన్ వస్తుంది. అవును అవునుగా, నమ్మకం పెరుగుతుంది. కానీ భగవత్ కార్యంలో ఒక విషయం గుర్తుంచుకోండి. భగవత్ కార్యము, దైవ కార్యంలో మన సిగ్నల్ రాత్రి కదా, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని. దైవ కార్యంలో ఏది కూడా ఇలాగ జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోవాల్సింది. ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు లేదా, ఏమన్నా జరగచ్చు. కనుకనే అటువంటి పరిస్థితిలో ఆ దైవ కార్యంలో పాల్గొనలేక భాగస్వాములైన వ్యక్తికి తన మోటివేషన్ని లేక ఆ ఉత్సాహాన్ని కాపాడుకోవడం ఇది చాలా చాలా కఠినమైన విషయం. అవునులేదా? ఎందుకంటే మనమందరము ఎప్పుడు ఉత్సాహపడతాం? ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? అనుకున్నట్టు జరుగుతూ పోతే ఉత్సాహము పెరుగుతూ పోతుంది. అవునులేదా? అనుకున్నట్టు జరుగుతూ పోతే
ఉత్సాహం పెరుగుతూ అవుతుంది. కానీ అనుకున్నట్టు జరగకపోతే ఉత్సాహము తగ్గుతూ అవుతుంది. సో ఐదర్ విల్ గెట్ మోటివేటెడ్ ఆర్ డిమోటివేటెడ్. సో మనం ఎట్లున్నాము, అనుకున్నట్టు జరిగితేనే ఒక కార్యము చేయడానికి సిద్ధపడతాము, ఇష్టపడతాము. లేదా జరగకపోతే వదిలేస్తాం, బాధపడతాం, వదిలేస్తాం. లేదా ఇది మన సైకాలజీ. అనుకున్నట్టు జరిగితేనే మనము ముంగడికి వెళ్తాము, లేకపోతే వదిలేస్తాం. ఇది జనరల్ సైకాలజీ. కానీ భగవత్ కార్యంలో ఈ మనస్తత్వాన్ని, ఈ సైకాలజీని మనం పక్క పెట్టాల్సింది. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ క్యాల్కులేషన్ మొత్తానికి వేరుంటుంది. భౌతికంగా క్యాల్కులేషన్స్ 2 + 2 = 4 అవును లేదా? మనం స్కూల్లో నేర్చుకునేది 2 + 2 = 4. కానీ ఆధ్యాత్మిక రంగంలో 2 + 2 can be 3, 2 + 2 can be 5 also. అది 3 కావచ్చు, 5 కావచ్చు. तो 2 + 2 3 వచ్చేసరికి, 2 + 2 5 వచ్చేసరికి ఇమ్మీడియట్లీ మన రెస్పాన్స్ ఏముంటుంది? ఏం రెస్పాన్స్ ఉంటుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. అవును లేదా? ఎక్కడో పొరపాటు ఉంది, ఎక్కడో మిస్టేక్ అవుతుంది. అంటే ఏంది? మనం దాన్ని ఎక్సెప్ట్ చేయము. ఎందుకు ఎక్సెప్ట్ చేయము? ఎందుకంటే మనం ఒక విధంగా మన సైకోను మనం సెట్ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు 2 + 2 = 4 అని ఎవరు సెట్ చేశారు తెలుసు మనకు? 2 × 2 2 × 2 = 4 ఎవరు సెట్ చేశారు? ఎవరు డిసైడ్ చేశారు? దానికి లాజిక్ ఏముంది? మనం స్కూల్లో టీచర్ నేర్పినప్పుడు అని అడిగినా కేవలం బట్టి కొట్టినాము. ఇక ఏమి ఇష్టం? బ్లైండ్లీ అంటే ఎక్సెప్ట్ చేస్తాం. ఇంకా దాని మీద ప్రపంచంలో మొత్తం వ్యవస్థ నడుస్తుంది. అవును లేదా? వ్యవస్థ నడపడానికి మనం కొన్ని విషయాలు సెట్ చేసుకున్నాము. సో దట్ డస్ నాట్ మీన్ కి అలాగే జరగాల్సింది. కనుకనే ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క విషయం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది. ఈ రంగంలో, ఈ మార్గంలో డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే, ఈ మార్గం ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఈ మార్గంలో డిస్టర్బ్ అయ్యే అంతే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. కానీ ఎవరు డిస్టర్బ్ ఆకుంటుంటారు? డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఎవరు? ఇంకా డిస్టర్బ్ కాకుండా ఈ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాళ్ళు ఎవరు? సో మన మీద ఉంటుంది. నేను డిస్టర్బ్ అయ్యి దారి వదిలేస్తానా, లేక డిస్టర్బ్ కాకుండా ముంగడు వెళ్తూ ఉంటానా? అది మన మీద ఉంటుంది. కానీ మన కండిషన్ ఏముంది? ఏం కండిషన్ ఉంది? గట్టిగా అయినచ్చలేదు. సారీ చెప్పారా? కాదు. కానీ సాగిపోవడానికి మోటివేషన్ ఏంటి? నేను చెప్తున్నా 99% కాదు, 100% డిస్టర్బ్ అవుడే ఈ మార్గం అటువంటిది. ఈ మార్గం ఎటువంటిది? 100% డిస్టర్బ్ అవుడే. కానీ
0.1% కూడా డిస్టర్బ్ కాకుండా ఉండొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది నా లైఫ్లో గడి దానివల్ల అర్థమవుతుంది. నేను కొత్తగా టెంపుల్ జాయిన్ అయినప్పుడు నాకు ఇట్లా డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా నేను పేపర్ సెట్లు తయారు చేస్తాను. అయితే మా ఇస్కాన్ టెంపుల్లో ఈ వర్షాకాలంలో ఈ బలరాం జయంతి మన రాఖీల పున్నమప్పుడు 5 రోజుల ముందు మొత్తం బృందావనంలో ఒక పెద్ద పండుగ ఉంటుంది, అంటే జులన్ యాత్ర. జులన్ యాత్ర అంటే మనకు ఉంజలి సేవ. తో రాధాకృష్ణులను ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతారు. జులన్ యాత్ర 5 రోజులు పున్నం వరకు. పున్నం కంటే ముందు 5 రోజులు ఈ పండుగ నడుతుంది. తో నేను మా టెంపుల్లో నేను జాయిన్ అయినప్పుడు ఏం చేసినాను, నేను ఒక పెద్ద సెట్ తయారు చేసిన. ఒక హాల్ తీసుకున్నా, మా టెంపుల్లో ఒక హాల్లో పెద్ద సెట్ తయారు చేసిన. అచ్చం బృందాన్ని క్రియేట్ చేసినాను నా ఐడియాస్తోని. వెనకాల గోవర్ధన్ పర్వతము, అక్కడ యమునా నది, యమునా ఒడ్డు మీద ఒక పేద వటవృక్షము, ఆ వటవృక్షంకి కింద నాకు ఉయ్యాల కట్టిన. ఆ ఉయ్యాలో రాధాకృష్ణులు, రాధా గోవిందులు ఊగుతులు, కింద అన్ని నెమ్లీలు, ఇవన్నీ మొత్తం పెద్ద సెట్, ఇంతమందం. తో ఫస్ట్ డే దర్శనం ఓపెన్ అవుతుంది. జస్ట్ ఫైనల్ డెకరేషన్స్, ఫైనల్ టిప్స్ అక్కడ టచ్ అప్ చేస్తాం కదా. తో నేను కింద అన్ని గులాబ్ పువ్వులు, ఈ పువ్వులు, ఆ పువ్వులు ఇట్లా బుకేసి పెట్టాను అనమాట. బృందావనం కదా, బృందావన రమ్యస్థాన. తో ఆ మధ్యలో మా శిక్షకుడు వచ్చిండు, ఏం చెప్తున్నా చూడడానికి, ఏం చేస్తున్నా, ఏం జరుగుతుంది, ఏముంది లోపట్ల అని వారు వచ్చారు. వారేం చేశారు, ఆ కింద ఉన్న గులాబ్ పూలు తీసి, కొన్ని గులాబ్ పూలు తీసి ఏం చేశారు, ఆ పైన వటవృక్షంలో పెట్టిండ్రు. నాకు నెత్తి అవుట్ అయింది. నా ప్రభుజీ, దిస్ ఈజ్ బ్యానియన్ ట్రీ. ఏ వృక్షం ఇది? వటవృక్షం. మరి అంటారా? మర్రి చెట్టు. నిన్న ప్రభుజీది మర్రి చెట్టు గులాబీలు పూయాయి, అవును లేదా? వాటిని చూసిండ్రు. చూడు, ये गोलोक वृंदावन है, गोलोक वृंदावन में कोई भी पेड़ के ऊपर कुछ भी उग सकता है. ఇదేంది? ఇది గోలోక బృందావనము. ఇక్కడ ఏ వృక్షం మీద ఏదన్నా పూయచ్చు. ఈ మాట బరోబరే. ఏమైంది? ఆ ఒక్క క్షణం కోసం నేను డిస్టర్బ్ అయినా. ఏంది ఈ గులాబ్ పూలు తీసి పైన పెడుతున్నాను ఒక్క సెకండ్. ఎందుకు డిస్టర్బ్ అయినా? ఎందుకంటే మనం పుట్టుకం నుంచి దేనికి అలవాటైనాము? గులాబీ పువ్వు చెట్టును చూసి అలవాటైనాము, అవును కదా? పుట్టుకం చిన్నప్పటి నుంచి గులాబీ పువ్వుల చెట్టు చూసి అలవాటైనాము. అది చిన్న ఒక గుంపులా ఉంటుంది, అందులో ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఆకులు ఉంటాయి, అందులో గులాబీ పువ్వు ఉంటుంది. మనం ఎన్నడన్నా మర్రి చెట్టు మీద గులాబీ పువ్వులు చూసి అలవాటైనామా? అవి చూసుకుని ఎరిగామా? మర్రి చెట్టుకి వెళ్ళాము, ఊడలు చూసుకుని అలవాటైనాము. కనుక డిస్టర్బ్ అయినా. ఇదేంది మర్రి చెట్టు మీద గులాబ్ పూలని? కానీ ఇప్పుడే సిద్ధాంతం జ్ఞానం వచ్చేసిందో కి ఇది గోలోక బృందావన్ ధామ్ ఉంది. బృందావన్ ధామంలో ప్రతి ఒక్క వృక్షము ఇది కల్పవృక్షం ఉంటుంది. బృందావనంలో ప్రతి ఒక్క వృక్షం ఎటువంటి వృక్షం? అది కల్పవృక్షం ఉంది. ఇంకా కల్పవృక్షం అంటే ఏంది? మనం ఏది కోరుకున్నా, ఇప్పుడు మర్రి చెట్టు మూడికి వెళ్ళి నాకు ఒక 10 కిలోల గులాబ్ పూలు కావాలంటే మర్రి చెట్టు అంటదా? రాంగ్ అడ్రస్, నువ్వు అడ్రస్ తప్పావు. ఇది నేను గులాబ్ పువ్వు చెట్టును గాను, నేను మర్రి చెట్టును. మర్రి చెట్టు అలాగన్నది ఈ లోకంలో మర్రి చెట్టు అనొచ్చు. అది గోలోకంలో ఉన్న మర్రి చెట్టు. జస్ట్ నాకు గులాబీలు కావాలి,
మళ్ళీ ఎటువంటి రకరకాల గులాబీ పూలు కావాలా. ఈ లోకంలో మనము ఒక్క గులాబీ పువ్వు చెట్టు నుండి చెట్టు అంటారు ఏమంటారు మొక్క అలాగే ఒక్క రకమైన గులాబీ పువ్వు వస్తుంది, ఉండలేదు ఏదో ఒక్క కలరు. కానీ వైకుంఠంలో గోలోకంలో మర్రి చెట్టు మనకు నాకు కనీసం 50 రకాల 50 కలర్ల గులాబీ పూలు కావాలి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం లేకుండా ఒక సెకండు మొత్తం చెట్టంతా గులాబీ పూలతో నిండిపోతుంది. అది కల్పవృక్షం. तो मैं शिक्षा गुरु మాట అనేసరికి నేను ఏ బాబు బరోబరి ప్రభుజీ అప్పుడు ఏం చేసిన బరోబరిది నేను కూడా కిందికి వెళ్ళినా 5-6 పూలు ఇచ్చి నేను పెట్టినా నేను ఒకటి పూలు పెట్టినా ఎందుకు బికాస్ నౌ ఐ హ్యావ్ ది ఆన్సర్ దగ్గర ఆన్సర్ ఉంది ఏంటి ఆన్సరు నేను భౌతిక లోకంలో లేను నేను ఎక్కడున్నా నేను గోలోక బృందావన్ ధామంలో ఉన్నా అక్కడ ఏమన్నా జరగచ్చు గోలోక బృందావన్ ధామంలో ఆధ్యాత్మిక దేహంతో ఇంకొక ఉదాహరణ ఇస్తాను అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యాంతి యాంతి కలయంతి చిరం జగంతి బ్రహ్మదేవుడు చెప్పుడు గోలోక బృందావనం వైశిష్టమైంది అక్కడ కళ్ళు వినొచ్చు చెవులు చూడొచ్చు మన ముక్కుతోని వినొచ్చు నాలుకతోని చూడొచ్చు అంటే ఏంటి ఒక్క ఇంద్రియాలు ఇంకో ఇంద్రియాల పనిచేస్తుంది ఇవన్నీ వినేసరికి కొంచెం మనకు ఎక్కది సెట్ కాదు ఎందుకంటే మనకు ఈ లోకంలో అటువంటి అనుభవాలు లేవు అటువంటి అనుభవాలతోని అటువంటి సైకాలజీతోని మనం ఈ రంగంలోకి వచ్చేసరికి ఇటువంటి విషయాలు చూసి వినేసరికి మనం అయితే డిస్టర్బ్ అవుతాము సాధన హౌ ఇస్ పాసిబుల్ 2+2 is 3 అట్లుంటే ఎన్నో ఊహించచ్చు ఇక అట్లుంటుందా ఏమవుతాము అవుట్ అయిపోతాము ఏమని అసాధ్యమని వీళ్ళు చెప్పేది ఏదో చెప్తున్నారు గట్లుంటుందా డిస్టర్బ్ అవుతాము అప్రవాలు చేస్తాము బయటపడతాము ఉండలేము ఇక్కడ తో కనుకనే ఈ రంగంలో ఉండాలంటే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండాలంటే కృష్ణ చైతన్య రంగంలో ఉండాలంటే దానికి ఒకే ఒక కండిషన్ ఉంది ఏం కండిషను ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి తెలియదు బెండింగ్ నాకు ఫ్లెక్సిబిలిటీ ఏమంటారు నేను ఇట్లాంటి బెండింగ్ అంటారు ఇట్లా నాకు స్టేట్ అంటుండే అనుకూలత ఫ్లెక్సిబిలిటీ కానీ అనుకూలత సెంటిమెంట్ కాదు నేను కంటిన్యూస్ ప్రతిసారి రిపీట్ చేస్తున్నా ఈ రంగంలో సెంటిమెంట్ అనేది ఈ రంగంలో సెంటిమెంట్ నడది కానీ నడుస్తుంది కూడా ఎప్పుడు నడుస్తుంది దానికి ఫౌండేషన్ ఏమి ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానంది ఫౌండేషన్ మీద సెంటిమెంటు సెట్ కావాలి సో కనుకనే నాలెడ్జ్ ఉండాల్సింది ఇది వైకుంఠం ఉంది ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు సో ఫ్లెక్సిబిలిటీ ఉంటే అప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాము ఎవరైతే ఫ్లెక్సిబిలిటీ ఉండదో అవుట్ అయిపోతారు నేను చెప్తా పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు తుంగ ఎందుకు ఉంటుంది తుంగ కొట్టుకోపోదు ఎందుకు బెండ్ అవుతుంది దాని అందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది ఏ సమయంలో ఎట్లుండాలనో నాకు తెలుసు కాబట్టి అది ఎన్నడూ కొట్టుకపోదు కానీ పెద్ద పెద్ద వృక్షాలు అందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి ఏమవుతాయి కొట్టుకపోతాయి సో ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే విషయం
కానీ జ్ఞానము ఇది వైకుంఠం ఉంది. ఇది భౌతిక రంగం కాదు, భౌతిక వాతావరణం కాదు. కనుక నేను చెప్పా, ఇలా వచ్చినప్పుడు మన భౌతిక ఆలోచనలు పోయిన వారం మీద చెప్పినాను దాని మీద. ఇంకా నేను ఆ విషయము దానికి ఒక సెపరేట్ దినం తీసుకొని నేను హనుమాన్ మీద కట్టాను. మళ్ళీ సుందరకాండ్ నేను స్టార్ట్ చేయలే. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రైడే ఎప్పుడైనా ప్రోగ్రామ్ తీసుకొని ఆ సుందరకాండ్ది మొదటి అంశం మీద చర్చిస్తాం. ఆ 4 పాయింట్స్. సేవకు శత్రు ఎవరు? సేవకు శత్రు ఎవరు? ఆలస్యం. ఇక సాంగతం శత్రు ఎవరు? పోటీ. సాంగతంలో పోటీ భావన వచ్చిందంటే అవుట్ అవుతావు. దాని తర్వాత ప్రచారంకి శత్రు ఎవరు? అది 4వది ప్రచారము. దానికి శత్రు ఎవరు? భయం. భయం ఉంటే ప్రచారం చేయలేవు. కానీ 3వది చెప్తాం కదా, ఫస్ట్ ఏంది? సాధన, సేవ, సాంగత్యం వచ్చింది. 3వ రాక్షసు ఎవరు? ఈర్ష్య. దాన్ని చర్చిస్తా నేను. కనుకనే లోపలికి వచ్చినప్పుడు, ఈ కాంపౌండ్లో ఎంట్రీ కొట్టినప్పుడు, ఈ బిల్డింగ్లో ఎంట్రీ కొట్టిన, బిల్డింగ్ కాదు ఈ గేట్లో ఎంట్రీ కొట్టినప్పుడు భౌతిక భావనలు బయట అబ్బి పట్టుకొని వచ్చినామంటే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వ్యవహారము అయితే తేడా అనిపిస్తుంది. ఇట్లెందుకు అన్నారు, అట్లెందుకు చూసిండ్రు, అట్లెందుకు ఇది చేసిండ్రు, ఇట్లేమన్నాడు మిగతా అనేవానికి చెప్పడానికి ఏం పరగడదు. ఎవరికి పరగడుతుంది? సో కనుకనే గివ్ అప్ యువర్ సెట్టింగ్ సైకాలజీ. డోంట్ కమ్ హియర్ విత్ సమ్ సైకాలజీ. హియర్ ఖాళీగా రావాల్సింది. పల్క ఖాళీగా ఉంటే, స్లేటు ఖాళీగా ఉంటే దాని మీద ఏమన్నా అక్షరాలు రాయొచ్చు, రాసినవి కనిపిస్తాయి. అవునులేదా? ముందే అన్ని దిద్దుకొని వచ్చినామనుకో దాన్ని రాయొచ్చు, దిద్దిందని కూడా రాయొచ్చు. కానీ అన్నీ కలితే అయిపోతుంది. కనుకనే లోపడేసేటప్పుడు రావాలి, పలకను ఉడుచుకొని రావాలి. మొత్తం అన్నీ దిద్దుకొని వచ్చినావా ఇక్కడ ఎక్కది ఇది గుర్తుంచుకోండి. పలకను మొత్తం క్లీన్ చేసుకొని రావాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి ఏమైనా రాయగలుగుతాడు. రాసింది కనబడుతుంది, రాసింది అర్థమవుతుంది. మొత్తం పలకలు అద్దం దిద్దం గీతలు ఉన్నాయనుకో వ్యక్తి రాస్తాడు. కానీ దాన్ని ఏమవుతుంది, ఇది అది కలిసేసరికి మీరు రాసుకున్నది మీరు రాసింది రెండు కలిసేసరికి అలాగే 3వ బయట వెళ్తుంది. అవును లేదా? దానివల్ల మీద అపార్థం అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. వెన్ యూ ఎంటర్ ఇన్ సైడ్ కమ్ ఎంటీ స్లేటెడ్. 2 చేతులు ఖాళీగా రావాల్సింది. చేతులు నిండేయటం వచ్చినావా ఏమిటది? ఏమన్నా ఇవ్వాలనుకుంటే అది ఫస్ట్ ఆల్ పట్టది, బలవంతంగా వేసిన అది కింద అడుగుతుంది. ఖాళీ చేసుకొని రావాలి. అప్పుడు అలా పెట్టింది వస్తువు ఉంటుంది, లేకపోతే అది పోతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగతము, వైకుంఠ లోకము ఇది భగవంతుని కోరిక మీద నడుతుంది. భగవంతుని కోరిక మీద నడుతుంది.
భగవంతునికి ఎప్పుడేమి ఇష్టం అనిపిస్తుందో అప్పుడే మొత్తము వైకుంఠ లోకం వాతావరణం దానికి అనుకూలంగా సెట్ అయిపోతుంది. మనం జీవితాంతం కేవలం కోరుకుంటాము, ఏం సెట్ కాదు. ఇది మన పరిస్థితి, అవును లేదా? ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఇది బాగుండు, అది బాగుండు, మనం కేవలం కోరుకుంటాం అంతే. సెట్ అవుతుందా? ఆ సెట్ చేస్తూ మనమే డిసైడ్ అయిపోతాము. ఈ లోకంలోకి వెళ్ళి మనమే డిసైడ్ అయిపోతాం. అంటే ఏంటి? ఇళ్ళకి వెళ్ళి బయట పడతాం. కానీ భగవంతుని సంకల్ప శక్తితో మాత్రం భగవంతుడికి ఏదో సంకల్పించుకుంటాడు సృష్టి జరగని. మర్రి చెట్టు మీద యాపిల్ మాడిపండు రాని, సడన్గా అప్పుడప్పుడే మర్రి చెట్టుకు పూత ఊతుంది, పిందెలు వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి, కాయలు మక్కుతాయి, కాయలు పండ్లు అవుతాయి. ఇంకా చెట్టు అంటది అయ్యా తీసుకోండి, ఇట్ దిస్ ఈజ్ స్పిరిచువల్ వరల్డ్. సో బీ ప్రిపేర్డ్. ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాల్సింది. దేనికి? ఏదన్నా మార్పు జరగచ్చు, సిద్ధం కాదు. దేనికి? ఎక్సెప్ట్ ఎస్, ఇక్కడ ఏది అసాధ్యం కాదు. ఎప్పుడు ఏమన్నా జరగచ్చు. ఈ భావం ఉంటారో వాళ్ళు ఉండగలుగుతారు. లేకపోతే ఇట్లెందుకు అన్నాడు, అట్లెందుకు అన్నాడు, ఇట్లెందుకు చూసిండు, అట్లెందుకు చూసిండు, ప్రతి దాంట్లో మీ ఆలోచనతో చూసినట్టు చాలు చేసిరా ఉండలేరు, అవుట్. ఎందుకంటే మనమందరము పుట్టుకం నుంచి ఒక వాతావరణంలో, ఒక రంగంలో పెరిగినాము, ఒక సైకాలజీతోని, అవును లేదా? టెంపుల్ అంటే ఏంది? బస్ టెంపుల్ అంటే భగవంతుడు మనకి ఇవ్వాలంతే, మనం ఇవ్వద్దు, అక్కడికి వెళ్ళి రావాలా. ఇది మన సైకాలజీ. టెంపుల్ అంటే ఏంది? ఆ భగవంతుడు అంటే ఏంది? మన దాసుడు, మన సేవకుడు, నా కోరికలు తీర్చే మషిను, లేదా? నేను 5 రూపాయలు కొబ్బరికాయ కొడతా, నాకు 5,000 రావాలా. ఇది నేర్పిరు మనకు. పంతులకి 10 రూపాయలు ప్లేట్లు పెడితే, పంతులు చెడుగుపురం పెడితే, అర్చన చేసి ఒక కర్పూరం అంటు పెట్టి చుట్టూ దింపి మీ పేరు కొత్త పెడితే అయింది. ఓహో, నేను పెద్ద పని చేసుకున్నాను. ఇది మన సైకాలజీ. సో ఇక్కడికి వచ్చుకో, అదే సైకాలజీ పడుతుంది. అది బయట పెట్టుంది. ఆ సైకాలజీ ఇక్కడ రాకూడదు, డిస్టర్బ్ అవుతారు. చెప్తున్నా, డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయిందంటే ఎక్కడైనా కానీ, భౌతికమని ఆధ్యాత్మికమని ఎక్కడైనా మనం డిస్టర్బ్ అవుతుందంటే అక్కడ మనం ఉండలేము. ఉంటామా? డిస్టర్బెన్స్ అవుతున్నాం అంటే ఉండలేము. డిస్టర్బ్ కావద్దంటే యాక్సెప్టెన్స్ ఉండాల్సింది, లేదా? ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు మధ్య ఒకసారి మేము కౌంటర్ సెట్ చేసినాము, సర్వింగ్ చేస్తున్నాము. ఇప్పుడు నార్మల్గా మా ఇస్కాన్లో ఎట్లా అంటే మేము ఎట్లా చూద్దాం, రైసు, పప్పు, కర్రీ, పూరీలు, బజ్జీలు, స్వీటు, ఇది క్రోనాలజీ. ఇక్కడ ఉన్న చండ్రు లేదు స్వామి, ఫస్ట్ కర్రీలు పెట్టాలా, రైస్ పెట్టద్దు. నాన్న ఎందుకు, ఏం పరగబడుతుంది? నేను అది మీ భావన. మీరు ఏ రంగంలో ఉంటారో, మీ సమాజము మీ కులంలో ఉంటే అది ఫాలో కండి. లేదా? మీరు ఏ కులంలో, ఏ సమాజంలో అయితే పుట్టి పెరిగినరో, ఎక్కడ నడుతుందో, చలుస్తుందో అక్కడ నాకు చలించుకోర్రి. కానీ ఇక్కడ వచ్చి లేదు, ఫస్ట్ కర్రీలో ఉండాలా, తర్వాత రైస్లో ఉండాలా, తర్వాత పూరీలో ఉండాలా, స్వీట్ ఉండాలా, లేకపోతే అయ్యోగులు గిట్లా సరైతారా, వాళ్ళు గట్లా సరైతారా, ఇదేంది అదేంది, ఏమిటో అన్నిటికి ఏం పరగడది, సర్వింగ్ చేస్తుంటే ఏం పరగడది, ఏదైతే గమ్మల కోసం తింటారు వాడికి ఏం పరగడది, పరగడది వాళ్ళకు ఏ పరగడుతుంది? అది ఏ వాళ్ళు అట్లరా, ఈ వ్యవస్థ ఇట్లా ఉంటుందా, వాళ్ళు అట్లా సరిగేస్తారా, ఇది అది అన్ని పాలు ఆలోచించారా, డిస్టర్బ్ అవుతావు, మళ్ళా రావు. ఉదాహరణ ఇస్తున్నా, నేను ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తున్నా. ఇవన్నీ నాటకాలు. ప్లేట్లో అన్నం పడ్డది, నువ్వు ఫస్ట్ చపాతి తింటావా, రైస్ తింటే ఏం పడకూడదు,
వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ప్రాక్టికల్ ఆలోచించు, ఏం పొరపడుతుంది? నువ్వు ఫస్ట్ కర్రీ ఎత్తున్నావా, ఫస్ట్ రైస్ ఎత్తున్నావా, ఫస్ట్ పూరి ఎత్తున్నావా? వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? కానీ మనకు ఎవరు చెప్పారు? కానీ వాళ్ళకి అడుగురి, మరి ఇదెందుకు? మరి సరే మేము ఇప్పుడేము, మరి మీ పద్ధతి ఎందుకు? లేదు మా వంశపరంగా వచ్చింది. అది కూడా మరి చాలా ఇష్టం వంశపరంగా. ఎప్పుడు చెప్తా కథ, ఆ పిల్లి గంపది విన్నారు కదా? పిల్లి గంపది ఒక ఇంట్లో పెళ్లి ప్రోగ్రామ్ నడుతుంది. పెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే గెస్ట్ లాగా అవుతారు ఫంక్షన్ వాళ్ళకు అని ఈవెంట్ మేనేజ్మెంట్లో అయ్యారు కదా. నాటి కాలంలో చుట్టాలు బంధువులు వీళ్ళు వాళ్ళు అందరూ వస్తే ముందు మొత్తం సందడి, అవును కదా? ఆగమాగం ఉంటుంది పెళ్ళినప్పుడు. అట్లా ఒక ఇంట్లో పెళ్లి కార్యక్రమం నడుతుంది, మొత్తం ఆగమాగం ఉంది. అందరూ ఇటు పోతుండ్రు అటు పోతుండ్రు, ఈ రూమ్లోకి ఆ రూమ్లకు. ఆ మధ్యలో ఎక్కడికో పిల్లి వచ్చింది. ఇక పిల్లిది గుణం ఏంటి? మంగ అడి తిరుగుతుంది, తిరగది. అది పిల్లిది స్పెషల్ గుణం ఏంటి? కాళ్ళలో తిరుగుతుంది. ఇంకా తోక అని తోకట్లేదు అంటినాలాగా చూసారా? తోక చక్క వేసుకొని కాళ్ళ మధ్యలో తిరుగుతుంది. అట్లా ఇంకో తిరుగుతుంది, రాక్తుంది. ఇక మనం ఫ్రీగా ఏం పందిక్కులే కూర్చున్నాం అంటే అప్పుడు మంచి అనిపిస్తుంది. దానికి మంచిది మనకు మంచి అనిపిస్తుంది. కాళ్ళకి రాకుండా పడతాయి. మన ఆగంలాగా మనం ఉన్నాం, మన టెన్షన్లో మనం ఉన్నాము. సడన్గా పిల్ల చదివింది డిస్టర్బ్ అవుతాం. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఏం చేసింది? ఒక గంప తెచ్చింది. ఈ పిల్లి బాగా సదాస్తుందని ఆ గంప తెచ్చి ఆ పిల్లిని గంపలో పెట్టింది, ఇంట్లో రౌతు పెట్టింది. ఇంటి మూల కదా, మూలవాడి పిల్లిని అందులో కమ్మింది, మీద ఇంత రౌతు పెట్టేసింది. ఎందుకు? పిల్లి మనం డిస్టర్బ్ చేయొద్దని. దాని తర్వాత ఆ కులంలా వంశంలా ఎప్పుడు ఎక్కడ పెళ్ళైనా ఒక ఆచారం ఏంటి? ఒక పిల్లిని తీసుకురావాలా, గంపని తీసుకురావాలా, దాన్ని కలిపి పెట్టాలా 7 రోజులు. దాని తర్వాత ఏమైంది? ఇంకా 10 ఏళ్ళ తర్వాత పిల్లిలు దొరకలేవు, గంపలు దొరకలేవు. ఒకటి దుకాణం పెట్టుకున్నావు బయట. ఏం దుకాణము? పిల్లీస్ అండ్ గంపాస్ ఆన్ రెంట్. పిల్లికి గంపలు రెంట్కి ఇవ్వబడను కదా. వాడి పని ఏంటి? వాడు గంప పిల్లి తీసుకుని వస్తాడు, కమ్ముతాడు, మళ్ళీ 5 రోజులకు మళ్ళీ అవుతాడు. 5 రోజులకు 5,000 రూపాయలు. మరి ఎందుకు? ఏమో మా నానమ్మ కమ్మింది. మా నానమ్మ ఎందుకు అమ్మినదే? ఏమో మా అత్త కమ్మింది. అత్త ఎందుకు అమ్మినదే? ఏమో మా అత్త కమ్మింది. ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఆన్సర్ ఏముంది? ఎందుకు అమ్మింది? డిస్టర్బ్ అవుతుంది. అట్లా మనం పాటించే ఆచారాలన్నీ ఇట్లున్నాయి. నాకు ఈ బేస్ ఫౌండేషన్ ఏం లేదు, నాకు ఏం బేస్ ఫౌండేషన్ లేదు. అటువంటి బేస్లెస్ ఆధారం లేని సిస్టమ్లతో ఏమవుతున్నాము? మనము డిస్టర్బ్ అవుతున్నాము. కనుకనే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంది? మనం ఎక్కడ పోతున్నామో అక్కడి సిస్టమ్ ఏం నడుతుందో దాన్ని గమ్మన స్వీకరించడం. నా ప్లేట్లో అన్నం పడుతుంది, ప్రసాదం పడుతుంది, దాని తప్ప ఇది ఎందుకు పడ్డది, ఇక్కడ ఎందుకు పడ్డది, ఇక్కడ ఎందుకు వేసినారు అలా ఆలోచించినావా? తినలేవు, రాలేవు. అవును లేదా? రోగ్ దేని ఉండాలి? ప్లేట్లో ప్రసాదం వచ్చిందా లేదా, టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్ వచ్చిందా, దాని రోగ్ ఉండాలా? అవును లేదా? అన్నం రాకపోతే అందరికీ స్వీట్ ఇచ్చారు, నాకు రాలేదు, వాళ్ళకి కూర్చునే కాదు, దాని మీద డిస్టర్బ్ అయితే ఒప్పుకోవచ్చు. అది వ్యాలిడ్ డిస్టర్బెన్స్. అవునదా? ఆ డిస్టర్బెన్స్ మనము యాక్సెప్ట్ చేయొచ్చు. అరే వాళ్ళకి 5 ఐటెంలు, నాకు 2 ఐటెంలు, నేనేం పాతకం చెప్పి మీరు లేట్ వచ్చారు అనుకో 2 పక్క, మేము కౌంట్ చేసినప్పుడు మీరు లేరు కదా, అందరూ చేయలేము. అది ఒప్పుకోవచ్చు. కానీ లేదు, మీరు సాంబార్ ఎందుకు వచ్చినారు,
చట్నీ మూలకి ఎందుకు వచ్చారు? చట్నీ శంకుములకు ఉండాల్సింది, సాంబార్ ఆగ్యానికి ఉండాల్సింది. వాట్ నాన్ సెన్స్, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఏం పరగొడుతుంది? పరగొడుతుంది ఏమన్నా? కనుకనే సెంటిమెంట్ కాకుండా కొంచెము దీన్ని వాడుకోవాల్సింది. బుర్ర, ఈ బుర్రలో అయితే ఉందో ఇంత ముక్క, 1 కిలో ముక్క ఉంది. మెదడ ఎంత ఉంటుంది? కిలో, 1 kg బ్రెయిన్. దాన్ని కొంచెము వాడుకోవాల్సింది. లేదా అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. లేకపోతే ఏమవుతాం? డిస్టర్బ్ అయిపోతాము. ఇంకా డిస్టర్బ్ అయినామంటే మనం అక్కడ ఉండలేము. ఇంకా ఈ మార్గం అటువంటిది. కృష్ణుడు ఎట్లా పరీక్షిస్తాడు? నిన్ను డిస్టర్బ్ చేస్తాడు కావాలని. ఇది కృష్ణుడు. కృష్ణుడు కావాలని డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు? నువ్వు నాకు అనుకూలంగా మారడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఇది కృష్ణుని పరీక్ష. ఇదే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? భగవంతుని మార్చుడు కాదు, మనం మారాలి. ఎవరికి అనుకూలంగా? వారి అనుకూలంగా, వారి కోరిక అనుకూలంగా మనం మారాల్సింది. మనకు అనిపించదు లేదు, భగవంతుడు నాకు అనుకూలంగా మారాలి. అవును లేదా? ఈ భావన బయట చిత్తకుండా వారీసులో పడికి రావాలి. నాకు అనుకూలంగా అన్నీ జరగాలి, నేను అనుకున్నట్టు జరగాలి, నేను ఇది నేను అది. నువ్వేమని ఉండొచ్చు, నువ్వేం లేవు ఇక్కడ, నువ్వు కేవలం దాసుడు ఉన్నది అంతే. యు ఆర్ సింప్లీ సర్వెంట్ హియర్, యు ఆర్ నథింగ్. నువ్వు కృష్ణుడి దాసుని తప్ప ఇంకా ఏం కూడా లేవు. ఇంట్లో పని మనిషిని నువ్వు తిట్టు, నువ్వు ఏమన్నా ఇటు కంప్లైంట్ చేస్తారా? ఇప్పుడు మీకు చాలామంది ఇంట్లో పని మనిషి ఉంటారు కదా, కడగానికి కూడడానికి. వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు కంప్లైంట్ చేసి హక్కు ఉంటుందా? ఇది ఎందుకు పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిండ్రు అంటారా? లేదా అమ్మ ఇది ఎత్తురు, నా పొయ్యి మీద ఉడుతున్నారు అని 5 నిమిషాలు ఆదా అది ఎత్తారా కొంచెం? అట్లా అంటారా? అట్లా అన్నా అనుకో, ఏదో నీ కన్య ఎక్కడ ఉంది, పెట్టింది తింటావా? ఆయన మా పొయ్యి మీద ఉడకదండి, దృష్టి పెట్టుకుంటావా? లేదు సార్గా ప్యాకెట్లో మీద ఇచ్చింది కదా మంచిగా గవగా మాసేస్తున్నారు ఈ మేడం, అందుకే లేస్తారు కొన్ని. సార్ తెచ్చిన వస్తువు మీద కన్ను ఉంది, తర్వాత సార్ మీద కన్ను ఎత్తావు. ఏం చేస్తాం? అమ్మా రేపటి నుండి కృష్ణుడు అలాగే అంటాడు, ప్రభు మాతాజీ హరే కృష్ణ, గేట్ పాస్ ఇచ్చేస్తాడు. కృష్ణ చైతన్యం అంటే ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఉన్నదనుకో, కానీ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు? ఎక్సెప్టెన్స్తోని ఫ్లెక్సిబిలిటీ. ఒప్పుకోవాల్సింది ఏది ఉన్నా కృష్ణుడు ఏమైనా చేయగలుగుతాడు. కృష్ణుడు ఏ రూపంగా రావచ్చు, కృష్ణుడు తలుచుకుంటే ఏమైనా ఇస్తాడు. నేను కృష్ణుని కోరి అనుకూలంగా నేను నా అందులో మార్పులు తీసుకురావాల్సింది. అప్పుడు డిస్టర్బ్ కాదు. లేకుంటే బాగా ఆటలు పెడతాడు, అంత ఈజీ కాదు. బాగా ఆటలు పెడతాడు. ఎందుకంటే అతనికి ఎవరు కావాలి? ఎవరు కావాలి అతనికి? ఎటువంటి సేవకులు? తన ఇష్టం ఉన్నట్టు మెదలే మార్చుకునే సేవకులు కావాలి. కూర్చుండమంటే ఒరే గాడిద అంటే గాడిద, నేను ఇంకా దానికంటే ఏమన్నా చెప్పదు. నేను గాడిద అంటే కృష్ణ గాడిద కనబడుతున్నానా? సరే గాడిద కావు కదా, పోయి ఇది చేంజ్ చేసుకోవచ్చు. నన్ను గాడిద ఎందుకు అన్నారు? ఈ ఫీలింగ్ వచ్చిందా? యూ కాంట్ బి హియర్. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అప్పుడు అయితే డిస్టర్బ్ కాదు. లేకుంటే ఈ మార్గము చాలా డిస్టర్బ్ అయిన మార్గం. ఎందుకంటే మనం ఒక వాతావరణంలో పుట్టి పెరిగాము. లేదా గుణాలు, అలవాట్లు, ఆచరణలు మనకు అనిపిస్తే ఇక్కడ అట్లా జరగాలి.
ఇక్కడ జరగచ్చు, జరగకపోవచ్చు. అవును లేదా? మరి మనం ఆలోచించాల్సింది, నేను దేనికోసం వచ్చిన? సిస్టమ్ని యాక్సెప్ట్ చేయడానికి వచ్చినా, లేదా సిస్టమ్ని మార్చడానికి వచ్చినావా? ఇది ఫస్ట్ మన ప్రశ్న రావాలి మన మనసులో. ఫస్ట్ ప్రశ్న ఏం రావాలి ఇష్టమైనప్పుడు? నేను మొదటి రోజు అడుగుపెట్టినప్పుడు ఏ భావంతో అడుగుపెట్టాను? ఈ సిస్టమ్ని మార్చని వచ్చినా, లేక నా అందులో ఏదైనా మార్పు తీసుకోవడానికి వచ్చినా? ఎందుకు వచ్చాను? సొంతాన్ని మార్చుకోవడానికి వచ్చినాను. సో ధ్యాస దాని మీద ఉండాల్సింది, హౌ విల్ ఐ చేంజ్ మై సెల్ఫ్, నాట్ ద సిస్టమ్. జీవుడు వైకుంఠంలోకి వెళ్ళే పత్రం ఎందుకు చెందిండు? మనమందరం వైకుంఠంలో ఉండేవాళ్ళము, మనమందరము వైకుంఠంకి చెందిన వాళ్ళము. ఆ వైకుంఠంలోకి వెళ్ళి ఈ కుంఠంలోకి ఎందుకు పడిపోయినాం? ఎందుకంటే అక్కడ సిస్టమ్ని మార్చే ప్రయత్నం చేసినాం. అంతెందుకు, పెద్ద పెద్ద విషయాలు ఎందుకు? మీ ఇంట్లోనే ఇప్పుడు మీరు అందరూ మీ ఇంటికి రాజులు, ఇంకా రానులు. ఎవరన్నా వచ్చి మీ ఇంట్లో పిల్లలే, ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలే, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకు అనుకూలంగా వాళ్ళ వలన, వాళ్ళ అనుకూలంగా మీ వలన చెప్పారు, ఓపెన్ చెప్పారు. మీకు అనిపిస్తే మా పిల్లలు మేము చెప్పినట్టు వినాలి, లేదా పిల్లలు ఎప్పుడు మీరు వింటారా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ విషయం వేరు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది బయట? పిల్లలు చెప్పినట్టే సరేనా? మనమే సాధారణ చిన్న జీవులము, మనమే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు మనం అన్నట్టు వినాలని మనం ఆశిస్తాము. లేదా? మరి అతని సంగతి ఏంది? అతని సంగతి ఏంది? అతను ఎంత ఆలోచించాలి మరి? కనుకనే వైకుంఠం అంటే ఏ స్థలము? వైకుంఠం అంటే ఎక్కడైతే జీవులు కృష్ణునికి అనుకూలంగా, కృష్ణుని యొక్క ఆనందం కోసము ఇష్టం ఉన్నట్టు మానవ సిద్ధం ఉంటుందో అది వైకుంఠ లోకం. ఇంకా వాళ్ళే వైకుంఠం లోకంలో ఉండొచ్చు. కొంచెం కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండ్రా? వైకుంఠంకి ఏం కాదు, వైకుంఠంకి అలా ఉంటుంది. వైకుంఠంకి కార్యక్రమం నడుతూ ఉంటాయి, కానీ దూరం అయ్యే వాళ్ళు ఎవరు? డిస్టర్బింగ్ ఎలిమెంట్స్. ఎవరైతే సిస్టమ్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళే బయటపడతారు. కృష్ణుడికి నచ్చదు అది. కృష్ణునికి నచ్చది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. నేను డిస్టర్బ్ కావద్దంటే నేను ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాట్ ఎవర్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్, ఐ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ దాట్. దెన్ యు ఆర్ పీస్ఫుల్. అదర్వైజ్ దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డిస్టర్బ్ ఎట్ ఎవ్రీ ప్లేస్. లోపల అడుగు పెట్టామా గిట్లుంటుందా, గట్లుంటుందా, ఇంక గిట్ల దండం పెడతారేంది, ఇంక గిట్ల వేస్తారేంది, ఇంక గట్ల వేస్తారేంది, ఈ భావన వచ్చినావా? ఈ చుట్టూ వచ్చినావా? ప్రతి చోటుకు ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ప్రతి చోటుకు. కానీ లేదు, నేను భక్తి కోసం వచ్చిన, నేను సేవ కోసం వచ్చిన, నేను శ్రవణం వెనక వచ్చిన. అప్పుడు ధ్యాస ఎక్కడ ఉంటుంది? వినే మీద ఉంటుంది, సేవ మీద ఉంటుంది. అప్పుడు ఎక్కడైనా నాకేం చేసేది, నాకంతా ఏం సంబంధం? అవును లేదా? కనుకనే భావనను చేంజ్ చేసుకోవాల్సింది. ఇదే ఇస్కాన్ మందిరంది ప్రత్యేకత ఉంది. మిగతా మందిరాల్లో మీ భౌతిక పరిస్థితులు మార్చే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవును కదా? మిగతా మందిరం ఎందుకు వెళ్తారు? భగవంతా భౌతిక పరిస్థితులు వచ్చి మారండి, డబ్బు లేదు కొంచెం డబ్బు రాని, పెళ్ళి అయితే పెళ్ళి కానీ. కానీ ఇస్కాన్ టెంపుల్లో కూడా మార్పు జరుగుతుంది. దేంది? భౌతిక పరిస్థితులు కాదు, తన హృదయంది మార్పు జరగాల్సింది. ఎందుకంటే హృదయం మారిందంటే
మనం ప్రతి దాన్ని స్వీకరించే స్థితిలో వచ్చేస్తాము, అప్పుడు డిస్టర్బ్ కాము. కనుక హృదయాన్ని మార్చుకోవాలంటే ఇస్కాన్ టెంపుల్ ఉంది, మిగతా భౌతిక పరిస్థితి మార్చుకోవాలంటే ఎన్నో టెంపుల్ ఉన్నాయి బయట. ఇక జీవితంలో ఇంపార్టెంట్ ఉంది, తన హృదయాన్ని మార్చుకోవాల్సింది. హృదయాన్ని మార్చుకున్న వాడే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. భౌతిక పరిస్థితులు ఎన్ని మార్చే ప్రయత్నం చేసినా మళ్ళీ అది మారుతాయి, మళ్ళీ మారుతవుతుంది. ఆ ప్రాసెస్ ఎవర్ లాస్టింగ్, అది ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది లేదా. సో దాని విషయం ఆలోచించద్దు. సో కనుకనే ఇస్కాన్ టెంపుల్కి వచ్చినామంటే దీని తప్ప మిగతా ధ్యాస ఉండకూడదు. నేను ఎందుకు వస్తున్నా? ఫర్ అ చేంజ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయంలో ఒక మార్పు తీసుకోవడానికి కోసం నేను టెంపుల్కి వస్తున్నా. దీని తప్ప నాది ఇంకేం ధ్యాస ఉండద్దు. అప్పుడు వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, ఏముంది, వీటి మీద ధ్యాస ఉండదు. ఈ ధ్యాస లేకపోతే మీదన్నీ అనిపిస్తాయి. ఇక మీదన్నీ అనిపిస్తాయి. మిగతాని కనిపిద్దంటే ఏకేహ కురు నందన. కృష్ణుడు ఏమని చెప్తుండు? 2వ అధ్యాయము భగవద్గీత 2వ అధ్యాయము 41 శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ అనంతస్య బుద్ధయో వ్యవసాయిన. ఎవరి ధ్యాస, ఎవరి రోగైతే ఒక్కరి విషయం ఉండదు. వాటి పరిస్థితి ఉంది ఒక వృక్షం మీద ఉన్న 100 కొమ్మల్లాగా. ఎటు వల్ల ఇటు వల్ల, అటు వల్ల ఇటు వల్ల తెలియదు. అవునదా? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఏ కురునందన, ఏ అర్జున, నీ ధ్యాసను ఒక్కడే విషయం మీద పెట్టుకో. 10 గంటలు ఆలోచించినావా ఎక్కడ అవుట్ అవుతావు. 10 విషయాల మీద ధ్యాస ఉండద్దు. నేను దేనికోసం వచ్చినా, నేను దేనికోసం వస్తున్నా, నా భౌతిక పరిస్థితులు సుధాన్ని చూసి వస్తున్నానా లేక నా హృదయాన్ని సుధాన్ని చూసి వస్తున్నాను. దీన్ని సరిదిద్దుకోవాల్సింది, కావాల్సింది ఈరోజు ఇది. దీన్ని సరిదిద్దుకున్నావా మిగతాన్ని సెట్ అవుతాయి. దీన్ని సెట్ చేసుకోవాల్సింది. గుండెని సెట్ చేసుకోండి, హృదయాన్ని సెట్ చేసుకోండి. బయట అది కింద ఏదైనా మురిగిపోతూ ఉంటే నేను బయట ఎంత ఎయిర్ ఫ్రెషనర్ కొట్టినా ఏమిటది తప్పకుంటుందా? ఇప్పటి కాలం ఏంది, స్నానం చేయాలి గబ్బోళ్ళు, సెంటు కొట్టుకోవాలా. ఈ సెంటు వాసన ఇంకా గబ్బు వాసన 2 కలిసరికి 3వ వాసన బయట వస్తుంది. పరిష్కారం సెంటు కాదు. పరిష్కారం ఏముంది? పరిశుభ్రంగా స్నానం చేసుడు. నువ్వు పరిశుభ్రంగా స్నానం చేసినావు అంటే నీకు సెంటులో అవసరం లేదు. కానీ ఎవరికి స్నానం ఇష్టం లేదు. సో కనుగొని ఇస్కాన్ టెంపుల్ ఏం చేస్తుంది? ఇస్కాన్ టెంపుల్ మీకు స్నానం చేసి నేర్పుతుంది, మిగతా టెంపుల్స్ నీకు సెంట్ ఇస్తుంది. సెంటు శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఏంది? పరిశుభ్రంగా స్నానం చేయండి, అప్పుడు ఏ సెంట్ అవసరం ఉండదు. అవునులేదా? కానీ మనకు వద్దు, స్నానం వద్దు, మనకేమో సెంటులు కావాలి గబ్బు కప్పడానికి. కానీ ఎంతసేపు దీని కింద పెద్ద ఎలక చచ్చిపోతే నేను ఎంత ఎయిర్ ఫ్రెషనర్ కొట్టని ఏమిటది, దాని వాసన అట్ ద సేమ్ టైం దీని వాసన. సో నేను 100 ఎయిర్ ఫ్రెషనర్ మీద ఖర్చు పెట్టే బదులు ఏం చేయాల్సింది, ఆ ఎలక ఎక్కడ వెతికి దాన్ని తీసి బయట వారేసినవా ఏ సెంట్ అవసరం పడుతుందా? ఎయిర్ ఫ్రెషనర్ అవసరం పడుతుందా? సో అదేవిధంగా మన జీవితంలో అన్ని సమస్యల కారణం ఏంది? మన హృదయంలో ఉన్న కల్మషాలు. ఇది మన జీవితంలో అన్ని సమస్యలకు మూల కారణం. అన్ని డిస్టర్బెన్స్కి మూల కారణం ఏంది? ఈ హృదయంలో ఉన్న కల్మషాలు. ఈ కల్మషాల విషయం ఆలోచిస్తలేము, దాని మీద దృష్టి లేదు. దృష్టి ఏమి ఉంది? డిస్టర్బెన్సెస్ మీద. అరే ఇది తీసి పారే బయట, ఇది బయట పడ్డదా? ఈ కల్మషాలు బయట పడ్డాయా? హృదయం పవిత్రమైపోయిందా? ఏ డిస్టర్బెన్స్ ఉండదు. తో కనుకనే ఇక్కడ అత్తుండ్రు అంటే ఈ ధ్యాస పెట్టుకోండి. నేను దేనికి వస్తున్నా?
నా హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటడానికి వస్తున్నాయి అంతే. ఇక దానికి మార్గం ఉంది, కృష్ణ కథ ఇంకా కృష్ణ కీర్తన. ఇంకా ఈ రెండు చేసి చాల్చిపోతే ఇక కృష్ణ ప్రసాద్, మూడప్పేం దొరకది. కృష్ణ కథ, కృష్ణ కీర్తన్, ఇంకా కృష్ణ ప్రసాద్. ఇంకా ఈ మూడు లక్ష్యం ఒకటే ఉంది. ఈ మూడు బాణాలది లక్ష్యం ఒక్కడేంది, ఈ హృదయంది పవిత్రకరణ. ఇంకేమన్నా ఆశకు వచ్చిననుకోండి 100% డిస్టర్బ్ అవుతారు. నేను చెప్తున్నా, దీని తప్ప ఇంకో ఏ ఆశ పెట్టుకున్నా డిస్టర్బ్ అవుడే. మన మీద ఉంది, డిస్టర్బ్ అవుతుందా ప్రశాంతంగా ఉండేది. దట్ చాయిస్ అవర్స్, అది మన చాయిస్. ఈ విషయము తెలుసుకోండి. ఈ ఇస్కాన్ టెంపుల్ది ప్రత్యేకత ఏముంది, ఇస్కాన్ టెంపుల్ ఏమందిస్తుంది అంటే కదా, ప్రతి ఒక్క కంపెనీ ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, లేదా ఉండదు లేదా? ఆ కంపెనీ ఏమిస్తుంది, ఇగో ఇది మా ప్రోడక్ట్. అదేవిధంగా ఇస్కాన్ది ప్రోడక్ట్ ఏముంది, ఇస్కాన్ది ప్రోడక్ట్ ఒక ఉంది, ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, హృదయం యొక్క శుద్ధీకరణ. ఇంకా ఈరోజు కావాల్సింది అది. చెత్త రింపుకొని నా ఇంట్లో పరిశుభ్రంగా వాసన రావాలా, పరిశుభ్రంగా ఉండాలని అర్థదా? అది ఒకవైపు చెత్త రింపుకొని మంచి గమ్మగమ్మ వాసన రావాలని అర్థదా? రాదు. ఎన్నైనా పూలు పెట్టుకో, ఎన్నైనా సెంట్లు కొట్టు, ఎన్నైనా ఎయిర్ ఫ్రెషనర్ కొట్టు, ఆ కిందికి వెళ్ళే వాసన బయట వెళ్తుంది. దీన్ని ఫస్ట్ తీయండి బయట. ఇది తీసిండ్రా, అప్పుడు చూడండి లైఫ్ ఎట్లుంటుంది. కనుకనే ఇది మార్గం ఉంది, కృష్ణ కథ, కృష్ణ కీర్తన్, ఇంకా కృష్ణ ప్రసాద్. ఈ మూడు ఇక్కడ దొరికేది. కనుకనే దీన్ని, ఈ మూడుని మంచిగా ఆస్వాదించండి, ఈ మూడుని చాలా ఆనందంగా స్వీకరించండి, అప్పుడు డిస్టర్బ్ గారు. కనుకనే భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే భగవంతుని కోరికకు అనుకూలంగా చేంజ్ అయ్యేవాళ్ళు. అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ గారు. నువ్వు గట్టిగా ఉన్నావు డిస్టర్బ్ అవుతావు, డిస్టర్బ్ అయినా అంటే యువర్ అవుట్. కనుకనే ఇక్కడ ఈ మందార పర్వతంని తీసుకొని వీళ్ళు వచ్చారు. కానీ ఏమైనారు? చెప్పుడు వేరు, అలసిపోతున్నారు. ఏమైంది? పడ్డది. పడేసరికి కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, మొత్తం పెద్ద ప్రమాదమే. ఎందుకంటే ఇంత చర్చించాను, ఎందుకంటే ఫస్ట్ స్టెప్లోనే వీళ్ళు ఏమైనా డిస్టర్బ్ అయిపోయారు. ప్రోగ్రామ్ స్టార్టే కాలేదు, డిస్టర్బ్ అయిపోయారు. మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ ఇది. ప్రాణగండం మనముంటే ఏమంటుంది, మీ అమృత వద్దు, మీ చిలుకుడు వద్దు, ఈ మందర పరుగు వద్దు, అయ్యా ఓడిపోయిన నడుతుంది, ఎక్కడ రోడ్డు పడి ఉంటాము, తిండి లేకుండా ఠికానా లేకుండా ఇట్లా ఇంత పెద్ద ప్రమాదం అవుతుంది కదా. ఏం చెప్తాం మనము? వదిలేస్తాం. మన సైకాలజీ ఏంటి? మనము చేసే కార్యంలో కొంచెం కూడా అనుకున్నట్టు జరగకపోతే డిస్టర్బ్ అవుతాము, డిస్టర్బ్ అయ్యి గివప్, వదిలేస్తాం. కానీ అదే భగవంతుడి పరీక్ష. నువ్వు నా మాటను, నా కార్యక్రమాన్ని కొనసాగిస్తావా లేకుంటే కంటిన్యూ అవుతావా? ఇప్పుడు నేను జస్ట్ వచ్చేకంటే ముందు ఒక భక్తుడు వచ్చాడు, ఇంకో భక్తుని తీసుకొని ఈ భక్తి చెప్తాడు, ప్రభుజీ అతడు ఇస్కాన్లో 5-6 ఏళ్ళు ఉన్నాడు, కొన్ని కారణాల వల్లే ఇస్కాన్లోకి వెళ్ళి బయటపడి శ్రీ సాంప్రదాయం దీక్ష చేసుకున్నాడు అని నాకు చెప్పబట్టి మీరు కలుస్తారా?
నేను ఇప్పుడు నాకు టైం లేదు, ఎందుకంటే నేను వెళ్తానంటే నేను ఎవరన్నా కలిస్తే 5 నిమిషాలు కలిసినట్టు కాదు, నేను ఫుల్ సర్జన్ని కదా, సర్జరీ చేసి బయటకు నేను సర్జరీ మొత్తం కంప్లీట్ అయినా బయట వచ్చాడు. కానీ నేను ఆయనకి చెప్పిన అతడు ఇస్కాన్లోకి వెళ్ళే బయటపడు, అది ఇస్కాన్ది ప్రాబ్లం కాదు, అయినా ప్రాబ్లం ఉంది. ఇస్కాన్లో 10 ప్రాబ్లం ఉండొచ్చు, అతడు 5-6 ఏళ్ళ తర్వాత నేను ఇస్కాన్లోకి వెళ్ళి బయటపడ్డాని, ఎందుకు బయటపడ్డాని 100 కారణాలు చెప్పచ్చు. అవునుగా, ఈ మేనేజ్మెంట్ సరిగా లేకుండే, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ సరిగా లేకుండే, ఇది లేకుండే, అది లేకుండే కనుక నేను బయటపడ్డా, నేను ఇప్పుడు శ్రీ సాంప్రదాయ దీక్ష చేసుకున్నా అనొచ్చు అతడు. కానీ నేను చెప్పా, ఆ వ్యక్తికి ఒక్క జ్ఞానం ఉండబడితే ఏంది, నా కర్మల లేకపోతే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. అవును లేదా, నా కర్మలా కొన్ని విషయాలు అనుభవించుంటే మిగతా వాళ్ళందరూ నా కర్మ చేత వాళ్ళు ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. మా గురు ఎప్పుడు చెప్తాడు, డోంట్ బ్లేమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ కర్మ. ఈ వ్యక్తి వల్ల నాకు బాధ కలిగింది, ఆ వ్యక్తిని బాధ పెట్టలేడు, బాధ పెట్టింది ఎవరు, నీ కర్మని నువ్వు బాధ పెట్టింది, ఆ కర్మ కేవలం ఆ ఎదురు వ్యక్తిని వాడుకున్నాడు అంతే. ఇప్పుడు సర్జను చేతిలో కత్తి తీసుకుంటాడు, కత్తికి ఏమైనా శత్రుభావం ఉందా, పేషెంట్తో ఏమైనా వైరం ఉందా, కోపం ఉందా, ఈర్ష ఉందా? కత్తికి ఏం లేదు, కత్తికి ఏ ఫీలింగ్స్ లేదు. కానీ సర్జన్ చేతిలో కత్తి వచ్చింది, సర్జన్ ఆ కత్తిని వాడుతుంది దేనికోసము, ఆపరేషన్ కోసం. కనుకనే ఆపరేషన్ మంచిగా అయినా చెడు అయినా మనం కత్తిని తిడతాం, అలాగే డాక్టర్ తిడతావా? అవును లేదా, కత్తి అంటావా, ఆ కత్తిలో మనలాడా, ఆ కత్తిని ఓడి చంపేస్తా అంటావా, ఆ కత్తి నేను సూయి ఎత్తంటావా, ఆ కత్తి మీద కేసు ఎత్తంటావా, ఏడుగా కేసు ఎత్తంటావు, సింపుల్. అదే విధంగా మన జీవితంలో నాకు ఎవరే మాట అన్నా, ఎవరు తిట్టినా, ఎవరేం చేసినా, నా కర్మలో ఒక మాట వాడి లేకపోతే నన్ను ఎవరిచి తిట్టరు, నా కర్మలో ఒక మాట దెబ్బలు వాడి లేకపోతే నన్ను ఎవరిచి కష్టపెట్టరు. వాళ్ళందరూ ఎవరు, వాళ్ళందరూ నా కర్మ చేతిలో ఎవరు, వాళ్ళు పనిముట్లు మాత్రమే, ఇన్స్ట్రుమెంట్సే. కనుకనే ఇన్స్ట్రుమెంట్ తిట్టేం లాభం, తిట్టేది ఎవరు తిట్టాలి, కర్మను. కానీ వాస్తవం కర్మ కూడా తిట్టకూడదు. ఎందుకు, ఎందుకంటే కర్మ కూడా ఇండిపెండెంట్ లేదు, కర్మ కూడా ఇండిపెండెంట్ లేదు. నీకు రోగం ఉంటే కాబట్టి డాక్టర్ ఆపరేషన్ చేసిండు, నువ్వు మంచిగా డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా? నీ కడుపులో గడ్డ లేకపోతే డాక్టర్కి ఏం గులగునా, చాలా రోజులు వస్తలేడు, వచ్చి లేక వచ్చి పట్టురైంది పట్ల నర్సు మామూలుగా పట్టలో పడినాయి, అయ్యో ఇంజక్షన్ ఇచ్చిన ఎస్ఎస్సి ఇచ్చినా ఇవ్వకుండా కొన్ని కోసి పెడతాం, అది ఉంటుందా? అట్లా కర్మ కూడా ఎవరి బాధ పెట్టదు, మనం ఏది చేసినాం కాబట్టి దాని ప్రతిఫలముగా. ఇప్పుడు మన అందరికీ పోలీసులకు నేస్తారా, చేయొచ్చా చెప్పండి? ఏ పోలీసులకి హక్కు ఉంది చెప్పండి, పవర్ ఉంది మన పైకి? అంటే మీరంతా మంచిగా ఉంటే నా ఇల్లది మీరు లోపల ఏం చేసి వచ్చిండ్రు, అట్లీస్ట్ నేను నా చెప్పచ్చు, నన్ను ఈ ప్రపంచంలో ఏ పోలీసు కూడా నన్ను తీసుకుపోతే, నన్ను ముట్టగో పవర్ ఏ పోలీసు లేదు ఈ ప్రపంచంలో. ఎందుకు, నేను తప్పు చేయలేను. భయం ఎవరికి, పోలీసుని చూసారుకే కింద పెట్టాడు, వాడు తప్పు చేసినాడు పోలేదా? ఇప్పుడు పోలీసు మంచిగా చెడ్డోడా? కానీ చెడ్డోడు కూడా ఎవరికి, చెడ్డోనికి. లంగ దొంగనికి ఇప్పుడు సభ ఉంది కదా, ఇప్పుడు క్లాస్ నడుతుంది, నేను క్లాస్ అనుకో, దొంగల మన బాగా దొంగల తురు జాగ్రత్త, క్లాస్లో ఎవరికి బాధ అనిపించేది, ఇక్కడ ఒకరికి బాధ అనిపిస్తుంది, ఓనికి దొంగనికి. మన వాడు పోయి ప్రభుజీ దాన్ని దొంగ అన్నాడు, దొంగ అన్నాడు అంటే ప్రభుజీని పేరు ఇచ్చాడు దొంగని, నీకెందుకు బాధ అనిపిస్తుంది?
నీకెందుకు బాధ అనిపిస్తుంది? ఎందుకంటే దొంగ కాబట్టి నువ్వు మంచోడు మీద బాధ అనిపిస్తుందా? ఇది ప్రాబ్లం. కనుకనే కర్మ కూడా ఏం చేయదు. నువ్వేదైనా తప్పు చేస్తే కర్మనికి శిక్ష ఇస్తుంది. కనుకనే ప్రపంచంలో ఎవరిని బ్లేమ్ చేయకూడదు. వాస్తవంగా వీరు చేయటి నువ్వు ఇస్కాన్లోకి వెళ్ళి బయటపడ్డా, వీరు చేయటి ఇటు పోయి నాటు వారి చేయటి కాదు. నీకొక నమ్మకం ఉండబడితే, నీకొక నమ్మకం ఉంటే ఈ కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇక్కడ కానీ మెట్పల్లి కానీ మా భక్తులు చెప్తూ ఉంటా, ఈ రంగంలో దీన్ని అధికారి ఎవరున్నాడు ఇక్కడ? అక్కడ గవర్నర్ ఉన్నాడు, ఇక్కడ గోవిందుడు ఉన్నాడు. నాకు తెలిసినా తెలియకుండా మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో, ఇక్కడ ఎవరు ఉండాలా ఎవరు ఉండద్దు, ఎవరు రావాలి ఎవరు రావద్దు, ఎవరి చేత సేవ తీసుకోవాలి ఎవరి చేత సేవ తీసుకోవద్దు అని ఆ నిర్ణయం తీసుకునేవాడు నరహరిదాస్ కాదు, గోవిందుడు ఉన్నాడు ఇక్కడ. అతనికి నచ్చిన వాళ్ళని ఉంచుకుంటాడు, నచ్చిన వాళ్ళను బయట పంపిస్తాడు. కానీ బయట వాళ్ళని పాపంలో ఉంటారు. ప్రభుజీ ఇట్లా అన్నాడు, ప్రభుజీ అట్లా అన్నాడు, ప్రభు ఇది చేసిండు, ప్రభు అది చేసిండు. ప్రభుజీకి ఏం అవసరం లేదు, ఎవరు ఏం చేసేది. ప్రభుజీ అవన్నీ ఏం రాలేడు ఇక్కడికి, అవన్నీ చేసేది బయటనే ఉంటుండే. అవును లేదా? బయట ప్రపంచం తక్కువ ఉందా? ప్రభుజీకి బయట ప్రపంచం తక్కువ ఉందా? ఇక్కడ ప్రతి ఒక్క నిర్ణయాలు గోవిందుడు తీసుకుంటాడు. ఆ నమ్మకం ఉంటే